వీడియోలో వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. మన ఇన్‌స్టాగ్రామ్ పేజ్ అయితే ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఫాలో అయ్యి అక్కడ మెసేజ్ అయితే చేసుకోవచ్చు. ఇన్‌స్టాగ్రామ్ పేజ్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా గానీ, పోస్టల్ డిపార్ట్‌మెంట్‌కి సంబంధించి గానీ, ఇతర జాబ్‌కి సంబంధించి ఏ చిన్న డౌట్ గానీ, మీరు అక్కడ మెసేజ్ చేస్తే నేను ఖచ్చితంగా రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక మెయిన్ టాపిక్ వెళ్దాం. ఇండియా పోస్ట్ జీడీకి సంబంధించి రిజల్ట్స్ అయితే దాని మణిపూర్ స్టేట్‌కి సంబంధించి రిజల్ట్స్ ఎప్పుడొస్తున్నాయని చాలామంది అయితే డౌట్స్ అయితే అడుగుతున్నారు. మణిపూర్ స్టేట్‌కి సంబంధించి స్పెషల్ లైవ్ నోటిఫికేషన్ ఉన్నది కదా! 2023 సంబంధించి 200 అబోవ్ పోస్టులకు సంబంధించి 263 అబోవ్ పోస్టులకు సంబంధించి దానికి సంబంధించిన రిజల్ట్స్ ఎప్పుడొస్తున్నాయని చాలామంది అయితే డౌట్స్ అయితే అడుగుతున్నారు. అండ్ ఇంకొకటి ఒక ఇష్యూ అయితే జరుగుతుంది మణిపూర్‌లో. మరి దాని ఇష్యూ బట్టి మరి రిజల్ట్స్ అనేది రిలీజ్ చేస్తారా? లేట్ అయితదా? అనేది ఈ వీడియోలో కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. అలాగే మణిపూర్‌లో చాలామంది కూడా అప్లై అయితే చేయడం అయితే జరిగింది. మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అండ్ ఇతర స్టేట్‌లకు సంబంధించి కట్ ఆఫ్ ఏ విధంగా ఉంటుంది అనేది ఈ వీడియోలో కంప్లీట్‌గా చెప్తాను. యూఆర్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ అన్ని కేటగిరీలకు సంబంధించి కట్ ఆఫ్ చెప్తా కాబట్టి వీడియో అనేది ఎండ్ వరకు చూడండి. ముందుగా మన ఛానల్ కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న గంట సింబల్ ఆల్‌లో పెట్టుకోండి. అండ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేయండి. మన ఛానల్ కొంచెం బూస్ట్ అప్ ఉంటుంది. ఇక మెయిన్ టాపిక్ వెళ్దాం. మణిపూర్ స్టేట్‌కి సంబంధించి యాక్చువల్లీ ఇప్పుడు ప్రెజెంటు అది డ్రోన్ ఇన్సిడెంటును అలాగే మనకు కాల్పులైతే జరుగుతున్నాయి. యాక్చువల్లీ మనకు ఇది ఏం లేకుంటే మనకు రిజల్ట్స్ అనేది మనకు ఆల్రెడీ ఇప్పుడు సెప్టెంబర్ 20 తారీఖు లోపు మనకు రావాల్సి ఉంది. దానికి సంబంధించిన ఆల్రెడీ మనకు ఆహ్, ఇంటర్నల్‌గా మనకు రావడం అయితే జరిగింది. మనకు చెప్పడం అయితే జరిగింది. ఈ సెప్టెంబర్ 20 లోపు రిలీజ్ చేస్తామని. కానీ ఈ డ్రోన్స్ గాని, ఇవి కాల్పులు జరగడం వల్ల దానివల్ల అయితే మనకు డిలే అయితే చేయడం అయితే జరిగింది మణిపూర్ రిజల్ట్స్‌కి సంబంధించి. అండ్ ఇంకొకటి మణిపూర్ స్టేట్‌కి సంబంధించి అంతకుముందే 2023లో ఏదో ఇష్యూ ఉంటేనే వాళ్ళైతే పోస్ట్‌పోన్ అయితే చేయడం అయితే జరిగింది. మళ్ళీ ఇప్పుడు రిలీజ్ చేసిన తర్వాత వాళ్ళైతే మళ్ళా కాల్పులు జరగడం అది ఇది సంథింగ్ అయితే జరుగుతుందన్నమాట. కాబట్టి రిజల్ట్స్ అనేది లేట్ కావచ్చు. లేట్ కాదు లేటే అయితాయి రిజల్ట్స్ అనేది. మీరు ఓపికతోని మీరైతే వేచి అయితే ఉండండి. అండ్ ఇంకొకటి మణిపూర్ స్టేట్‌కి సంబంధించి నేను ఆల్రెడీ చెప్పడం అయితే జరిగింది. ఎవరైతే మేల్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళ ఇష్టం. వెళ్తే వెళ్ళండి. లేకుంటే లేదని జెప్పాను. ఫీమేల్ వాళ్ళు ఎవరైతే ఉన్నదో వాళ్ళు అస్సలు వెళ్ళకండి. అక్కడ ఆ స్టేట్ మంచిది గాదు. ఆ స్టేట్ కొంచెం టెర్రరిస్ట్‌కి సంబంధించి ఉంటుంది. అలాగే దానికి సంబంధించిన కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లమ్ గాని, అన్నింటికి సంబంధించి అన్ని ప్రాబ్లమ్ ఉంటాయి గాబట్టి, అది ఇక్కడ గాదు, అక్కడ గాదు స్టేట్ మళ్ళా లాస్ట్‌కి ఎటో ఉంటది గాబట్టి, మీరు ఒకటికి 2 సార్లు ఆలోచించుకొని మాత్రమే అప్లై చేసుకోండి అని చెప్పడం అయితే జరిగింది. అయినా ఎవరైతే అప్లై చేసుకున్నారు అయిపోయింది గానీ, మీకు ఒకవేళ జాబ్ వచ్చినా రాకున్నా గానీ ఒకవేళ ఫీమేల్ వాళ్ళకి జాబ్ వచ్చినా గానీ మీరు వెళ్ళకండి. ఓకేనా? మీరు ఆ 15,000తోని ఇక్కడ తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్‌లో చేసుకోవచ్చు. చాలా జాబ్స్ ఉన్నాయి. 15,000, 20,000 జాబ్స్‌తోని. ఓకేనా? ప్రైవేట్‌గా అయినా గానీ. కానీ ఎప్పుడైతే మీకు తెలంగాణలోను, ఆంధ్రప్రదేశ్‌లో వస్తదో గవర్నమెంట్ జాబ్ మీరు చేసుకోండి అప్పుడు పోస్టల్ డిపార్ట్‌మెంట్‌కి సంబంధించి. కానీ మీరు 15,000కు మణిపూర్ స్టేట్‌కు అది ఇప్పుడు రిస్క్ ఏరియా కిందకైతే జోన్ అయితే రావడం అయితే జరిగింది. కాబట్టి ఎవరైతే అప్లై చేశారో మీరు ఫీమేల్ వాళ్ళు ఆ నోటిఫికేషన్ విడిచిపెట్టండి. నేను చెప్తున్నా కదా! కంప్లీట్‌గా విడిచిపెట్టండి. ఓకే? ఎవరైతే మేల్ పర్సన్స్ ఉన్నారో మీరు వెళ్తా అంటే వెళ్ళండి. రిస్క్ తీసుకుంటా అంటే వెళ్ళండి. ఓకేనా? చాలా రిస్క్ ఉంటుంది చెప్తున్నా గదా! ఎందుకంటే నేను అక్కడ ఆల్రెడీ కనుక్కోవడం అయితే జరిగింది. కనుక్కొని ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఓకేనా? నేను యెస్టర్‌డే ఆల్రెడీ కనుక్కున్నా. మణిపూర్ స్టేట్‌కి సంబంధించి మన వాళ్ళు ఉన్నారు. కనుక్కుంటే వాళ్ళు ఇక్కడ చాలా ఇబ్బంది ఉందన్న మేమే వద్దాం అనుకుంటున్నాం అని చెప్పడం అయితే జరిగింది. కాబట్టి మన ఛానల్ నుంచెల్లి మన సబ్‌స్క్రైబర్ నుంచెల్లి చెప్పేది ఏందంటే మీరు వెళ్ళకుంటేనే బెస్ట్. ఓకే? 100% చెప్తున్నా. అది మేల్ అయినా గానీ, ఫీమేల్ అయినా కానీ. ఓకే? మీరక్కడ 15,000 కోసం బోయి చాలా రిస్క్‌లో పడితే మీ ప్రాణాలకు కూడా ముప్పుండే అవకాశం అయితే ఉంది. కాబట్టి మీరు ఒకటికి 2 సార్లు ఆలోచించుకొని మాత్రమే ఆహ్, ముందంజ అయితే ఎయ్యండన్నమాట. ఓకే? మణిపూర్ స్టేట్‌కి సంబంధించి రిజల్ట్స్ అనేది లేట్ అయితాయి. రిజల్ట్స్ అనేది ఎప్పుడు రిలీజ్ చేసేది వానికి తెలవది. నాకు తెలవది. ఓకే? ఓకే. ఎవనికి గూడా ఏ యూట్యూబర్ గూడా రిజల్ట్స్ గురించి అయితే తెలవది మణిపూర్ స్టేట్‌కి సంబంధించి. ఓకే. మరి వాళ్ళు ఆపుతారా? లేకుంటే డిలే చేస్తారా? అనేది తెలవది. మాక్సిమం మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే డిలే అయితే చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి మీరు దాన్ని మణిపూర్ స్టేట్‌కి సంబంధించి విడిచిపెట్టండి. ఒకవేళ అంతా క్లియర్ అయితే మాత్రం ఒకవేళ మేల్ వాళ్ళు వెళ్తే వెళ్ళొచ్చు. ఓకే. నెక్స్ట్ కట్ ఆఫ్ గురించి చూసుకుంటే మనకిక్కడ నేను థంబ్‌నెయిల్‌లో పెట్టిన. కట్ ఆఫ్ మార్క్స్ అనేది 70%కే వస్తాయని. 70% ఎప్పుడొస్తదంటే నేను చెప్పనా? 70% అనేది మనకు సెకండ్ లిస్ట్‌లో 70% అయితే రావడం అయితే జరుగుతుంది. ఫస్ట్ లిస్ట్‌లో మాత్రం యాజ్ ఇట్ యాజ్ 95%, 100% అయితే ఉంటుంది. ఎవరైతే సెకండ్ మెరిట్ లిస్ట్ ఉంటదో 65, 70% మాత్రమే ఉన్న వాళ్ళకి మాత్రమే జాబ్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇప్పుడు
యూఆర్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూడీ కేటగిరీకి సంబంధించి అందరూ కూడా చెప్తాను. ఓకేనా? ఇదందరూ కూడా మనం చెప్పే మార్క్స్ అన్నీ కూడా నేను అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఒకసారి చూడండి. ఓకేనా? మనకు కట్ ఆఫ్ వచ్చేసి ఫస్ట్ లిస్ట్‌లో మణిపూర్ స్టేట్‌కి సంబంధించి ఇప్పుడు ఒకవేళ రిజల్ట్స్ అనేది రిలీజ్ చేస్తే అది వచ్చేసి మనకి ఎంత ఉంటదంటే కట్ ఆఫ్ 95% 100% అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఫస్ట్ లిస్ట్‌లో మనకు సంబంధించి చూసుకుంటే. ఫస్ట్ లిస్ట్‌లో సంబంధించి చూసుకుంటే 95-100% ఉంటది కదా! అయితే వీళ్ళందరూ కూడా సెలెక్ట్ అయితారు. సెలెక్ట్ అయిన తర్వాత మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అండ్ ఇతర స్టేట్‌లకు సంబంధించి అక్కడికనేది వెళ్లరన్నమాట కొందరు. ఓకేనా? ఈ వీడియో చూసిన తర్వాత కావచ్చు, వాళ్ళు ఇట్లా కాల్పులు జరుగుతున్నాయి అంత రిస్క్ కూడా ఎందుకు తీసుకోవడం అని కావచ్చు అని వాళ్ళైతే వెళ్ళాడన్నమాట. మణిపూర్ స్టేట్‌కి సంబంధించి. వెళ్ళకపోతే ఏం చేస్తారు? పోస్టులనేది మిగిలిపోతాయి. ఇప్పుడు 263 పోస్టులున్నాయి గదా! ఆ పోస్టులనేది మిగిలిపోతాయి. మిగిలిపోతే ఎట్లుంటది? మళ్ళా సెకండ్ లిస్ట్‌లో రిలీజ్ జేస్తారు. సెకండ్ లిస్ట్‌లో రిలీజ్ చేస్తే ఎట్లుంటది చెప్పనా? ఇప్పుడు ఫస్ట్ లిస్ట్‌లో మొత్తం 100%, 95%, 90% ఈ విధంగా వాళ్ళైతే ఫస్ట్ లిస్ట్‌లోనో అయిపోతారన్నమాట. నెక్స్ట్ ఎవరుంటరు? 80%, 70%, 65%, 85% ఈ మార్క్స్ ఉన్న వాళ్ళు అంటే ఈ పర్సెంటేజ్ ఉన్న వాళ్ళు ఉండడం అయితే జరుగుతుంది. కాబట్టి మనకు సెకండ్ లిస్ట్‌లో కట్ ఆఫ్ అనేది 70% అబోవ్ ఉన్న వాళ్ళకి మాత్రమే కట్ ఆఫ్ అనేది పెట్టడం అయితే జరుగుతుంది సెకండ్ లిస్ట్‌లో. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళండి. ఒకటికి 2 సార్లు ఆలోచించుకొని మాత్రమే వెళ్ళండి. అక్కడ కనుక్కోండి పొజిషన్ ఎట్లున్నది. ఓకేనా? నాకు ఒకసారి మెసేజ్ అయితే చేయండి. ఎవరైతే వెళ్తారో అనుకుంటారో ఇన్‌స్టాగ్రామ్‌లో పేజ్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్‌లో ఉంటది. అక్కడ ఫాలో అయ్యి అక్కడ నాకు మెసేజ్ చేయండి. నేను చెప్తాను క్లియర్‌గా. ఓకేనా? కట్ ఆఫ్ వచ్చేసి ఇంతే బ్రదర్. యూఆర్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూడీ కట్ ఆఫ్ అందరూ కూడా సేమే ఉంటుంది. ఓకేనా? ఒక పాయింట్ అటు ఇటు ఉంటది కావచ్చు కానీ కట్ ఆఫ్ అనేది ఇదే ఉంటుంది. ఓకేనా? ఓవరాల్‌గా ఇంతే బ్రదర్. అండ్ ఇంకా మణిపూర్ స్టేట్‌కి సంబంధించి ఏమైనా అప్డేట్ వస్తే మన ఛానెల్‌లో చెప్తాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న గంట సింబల్ ఆల్‌లో పెట్టుకోండి. ఓవరాల్‌గా ఇంతే బ్రదర్. థాంక్ యూ.